హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు వంట చూపిస్తుంది అనుకుంటున్నారా? టుడే సండే స్పెషల్ బటర్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలనో చూపిస్తాను రండి. చాలా చాలా బాగుంటుంది. మా ఆయన ఇష్టంగా తింటాడు. మీరు కూడా ట్రై చేయండి బటర్ పన్నీర్ కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ 4, టమాటో 4, మిర్చి 3, కొంచెం కొత్తిమీర. మేమైతే పన్నీర్ పావు కేజీ తీసుకున్నాము. జీడిపప్పు ఒక గుప్పెడంత తీసుకున్నాము. తగినంత బటర్. ఇవే అన్నీ మంచిగా కటింగ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నాం. బౌల్ వేడయ్యాక బటర్ వేయాలి. ఇప్పుడైతే బౌల్ పెట్టాం. బౌల్ వేడైందో లేదో చూసుకొని తర్వాత బటర్ వేసుకుందాం. బటర్ వేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత మనము పన్నీర్ కూడా వేసేసుకుందాం. పన్నీర్ ముక్కలు కట్ చేసుకునేవి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలు తీసుకొని మనము వేయించుకుందాం. వేసేద్దాం. ఇప్పుడు ఇలా వేయించుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే మనం వేయించుకుంటున్నాం. ఇప్పుడైతే ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం ఇంకా పక్కకు తీసి పెట్టుకుందాము బౌల్లో. నీట్గా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే బౌల్లో పక్కకు తీసి పెట్టుకొని అదే బటర్లో మళ్ళీ గోడంబి వేయించుకోవాలి. ఇప్పుడు గోడంబి వేయించుకుందాం. ఇవి కూడా సేమ్ యాజ్ టీజ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేస్తూనే ఉండాలి. ఇప్పటికైతే ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకున్న టమాటాలు మిక్సీకి పట్టుకొని మళ్ళీ దబదబా వచ్చేసి ఇక్కడ బౌల్లో మళ్ళీ దినుసులు వేసుకొని చెక్క లవంగ దినుసులు అన్నీ వేసుకొని మనం మసాలాకు తగ్గట్టు అన్నీ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే వేస్తున్నాను. తర్వాత మిర్చి కూడా వేసేసుకోవాలి ఆనియన్స్తో పాటే. తర్వాత ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పటికైతే గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. అంతలోపు ఈ కర్రీలోకి వైట్ రైస్ సూపర్ ఉంటుందండి. నేను అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా వైట్ రైస్ కోసం అన్నం పెట్టేస్తున్నాను. మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇప్పటికైతే ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. చూద్దాం రండి. ప్రతి ఒక్కరు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్నీ నీట్గా చేసుకోవచ్చు అండి. బాగుంటాయి. ఇప్పటికైతే గోల్డెన్ కలర్లో వచ్చింది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 2 టేబుల్ స్పూన్. ఇది కూడా లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పుకు తగినంత, జీలకర్ర పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. జీలకర్ర పొడి వేయడం వల్ల కర్రీ మాత్రం చాలా టేస్ట్ మారుతుంది. చాలా బాగుంటుంది ఇందులో మెయిన్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. బాగా అన్నీ నీట్గా కలిపేసుకుంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి మిక్స్ అవుతుంది. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేద్దామండి. తర్వాత మనం ప్యూరిఫై చేసుకున్న మిక్సీ వేసుకున్న టమాటా ఉంటుంది కదా, మొత్తం టమాటో జ్యూస్ మొత్తం కర్రీలో వేసేసుకున్నాము. ఇప్పుడు అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుదాము.
సిమ్‌లో పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ మంట ఎక్కువైందంటే సిమ్‌లో పెట్టుకొనే వేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మాడకుండా చూసుకోవాలి. టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు రైస్ అయితే అవుతూ ఉంది. ఇంకా నేను కొంచెం క్రీమ్ యాడ్ చేశాను. క్రీమ్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ గరిటెతో తిప్పుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఏమి ఉండలుగా అలా ఉండకూడదు. క్రీమ్ వేస్తే చాలా సూపర్ టేస్ట్ వస్తది. చూడండి పైన ఎంత మంచిగా కర్రీ మొత్తం వచ్చేసింది. ఇప్పుడైతే గోడంబి కొంచెం పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసాను. ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పటికైతే మనం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం పన్నీర్ వేయించుకునేటివి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పటికైతే కొంచెం టేస్ట్ చూద్దాము. ఎందుకంటే ఉప్పు కారం చూడాలి కదా. టేస్ట్ అయితే బాగుంది, సూపర్. నాకు అనిపించింది ఏమంటే కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది. కొంచెం అది కొంచెం వేస్తున్నాను. మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. మొత్తం మిక్సీ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ అవి ముక్కలు ఉన్నాయి కదా, అవి మొత్తము ఇందులో వేసేసుకున్నాము. అన్నం అయితే అయిపోయిందండి. వేడి వేడిగా అన్నం పెట్టుకొని కర్రీ పెట్టుకొని తింటుంటే మస్తు ఉంటుంది. సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ చేయాల్సిందే మా ఇంట్లో. ఏంటి స్పెషల్ అని అడుగుతారు. చేయకుంటే ఏమో ఏం చేయలేదా అని అంటారు. కాబట్టి ఆలోచించడం ఎందుకు, ఈసారి పన్నీర్ చేసేసినాను. పన్నీర్ అయితే వేసుకున్నాను. పన్నీర్ గోడంబి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇప్పుడు వేసేసినాను. అవి లైట్గా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే మనం వేయించుకునేవి మళ్ళీ అవి మెత్తగా అవుతాయి కాబట్టి లైట్గా మిక్స్ చేసుకుందాం. ఎక్కువ కలపకూడదు, లైట్గా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఇప్పటికైతే మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు కొత్తిమీరతో మనం అలా గార్నిష్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తే ఆవిరి మొత్తం పట్టుకుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి తెలుస్తుంది. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందో. అస్సలు కర్రీలో మిక్స్ అయిపోయింది కొత్తిమీర మొత్తం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకా మనం ప్లేట్లలో రైస్ పెట్టుకొని తినేయడమే. ఇప్పుడు మా ఆయన అయితే ఎంతో ఇష్టంగా పన్నీర్ కర్రీ టేస్ట్ చేస్తాడు. చూద్దాం అందరం టేస్ట్ ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. పన్నీర్ పెట్టినామంటే ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయిందండి. మా ఆయనకైతే ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. రైస్ పొడి పొడిగా ఉండాలి అంటాడు. అందుకే నేను ఇలా బౌల్లో చేశాను. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. కర్రీ అయితే మస్తు ఉంది. ఇప్పుడు నేనెందుకు, మా హస్బెండ్ మాటల్లోనే విందాం. ఈరోజు ఇంకా సండే స్పెషల్ మామూలుగా లేదు. మేమైతే వడ్డించేసుకున్నాము ఇప్పుడు ఇద్దరం, ఎవరి ప్లేట్లో వాళ్ళకి. ఇంకా టేస్ట్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్. నేనైతే టేస్ట్ చేస్తున్నా. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పన్నీర్ ముక్కలన్నీ నేనే వేసుకున్నాను. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మా హస్బెండ్ తింటున్నాడు చూడండి. వావ్ స్నేహమ్మ, చూస్తుంటేనే ఎంతో టెండరింగ్గా ఉంది. ఒక్కసారి కలిపేసుకున్నా, అలా ఆనియన్ తీసుకొని ట్రై చేయబోస్తున్నా. వావ్ స్నేహ, సూపర్ అంటే సూపర్ ఉంది స్నేహ. వావ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.